హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం చిన్న చిన్న జాబ్స్ వర్క్ చేసేసి అమౌంట్ అనేది ఆన్లైన్లో ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మనలో చాలా మంది పార్ట్ టైం జాబ్స్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు. మనం సెర్చ్ చేసినప్పుడల్లా చాలా స్కామ్ సంబంధించిన మెసేజ్లు లేకపోతే వెబ్సైట్స్కి వెళ్ళేసి అక్కడ అమౌంట్ రాకపోవడం లేకపోతే మనం అమౌంట్ పే చేసి లాస్ అవడం అవుతుంది. బట్ ఇప్పుడు మెన్షన్ చేసే ఈ వెబ్సైట్ అనేది చాలా జెన్యూన్. సో ఇప్పుడు ఈ యొక్క వెబ్సైట్ యొక్క ఏజ్ తీసుకున్నారంటే ఇది 10 years పై నుంచి నడుస్తుంది. మంత్లీ ఈ వెబ్సైట్ ని యూజ్ చేసే యూజర్స్ 3 million ఉన్నారు వరల్డ్ వైడ్. సో ఇది జెన్యూన్. సో ఇందులో మీరు ఎర్న్ చేసుకోవడానికి 2 methods ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ అంటే సర్వేస్, సెకండ్ మెథడ్ చిన్న చిన్న టాస్క్ ఇస్తారు. లైక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడము లేకపోతే కాపీ పేస్ట్ చేయడము, అట్లా ఒక దాన్ని ట్రాన్స్లేట్ చేయడం, ఇలా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్ చేసేసి మీరు అమౌంట్ అనేది ఏం తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ సర్వేస్. సో సర్వేస్ గురించి తెలుసుకుందాం. సర్వేస్ అనేవి బేసికల్ గా కంపెనీస్ అనేవి కండక్ట్ చేస్తాయి. ఒక మార్కెట్ లో ఆ కంపెనీ ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ చేయాలన్నా, ఒక స్పెసిఫిక్ గ్రూప్ గురించి తెలుసుకోవాలన్నా ఈ సర్వేస్ యూజ్ చేసి వాళ్ళు డేటా అనేది కలెక్ట్ చేస్తారు. సో దానికోసం మనకు సర్టెన్ అమౌంట్ అనేది పే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ గా లొకేషన్ వైజ్ ఏ సర్వీస్ కంప్లీట్ చేసినారు, ఎంత అమౌంట్ ఎర్న్ చేశారు అనేది చూద్దాం. సో ఇక్కడ ఈ సర్వే తీసుకున్నారంటే ఇది $0.78. సో ఈ యొక్క సర్వే కంప్లీట్ చేయడానికి వచ్చిన అమౌంట్ నియర్లీ ₹65. సో ఆ అమౌంట్ కి తను స్పెండ్ చేసిన టైం 44 minutes. సో ఇది బేస్డ్ ఆన్ పర్సన్. కొంతమంది తొందరగా చేస్తారు, కొంతమంది లేట్ టైం తీసుకుంటారు. సో మీరు ఎంత టైం తీసుకున్నారో దాని ప్రకారం మీకు వచ్చే అమౌంట్ అనేది ఉంటుంది. సో మీరు ఈ విధంగా అమౌంట్ అనే సర్వీస్ కంప్లీట్ చేసి ఏం చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ మీకు టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే దాంట్లో ఒక వెబ్సైట్ ని విజిట్ చేయడం లేకపోతే ఒక యాప్ ని విజిట్ చేయడం అనేవి డిఫరెంట్ టాస్క్ అనేది మీకు ఉంటుంది. సో ఆ టాస్క్ ని కంప్లీట్ చేసేసి మీరు అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ టాస్క్ అవైలబుల్ టాస్క్ ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ అవైలబుల్ టాస్క్ తీసుకున్నారంటే వైసెన్స్ అనే యాప్ లో వెళ్ళేసి న్యూ యూజర్ కింద రిజిస్టర్ అయితే $0.689 అనేది వస్తుంది. సో దానికోసం అమౌంట్ అనేది పే చేస్తారు. ఇప్పుడు దీనికి ఇండియా INR లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకు ₹57 అనేది సైన్ అప్ అవ్వడానికి ఇస్తారు. సో బిహాన్స్ వెబ్సైట్ లో వెళ్ళిపోయి మీరు బటన్ మేక్ ఏ ఫెసెట్ క్లైమ్ అని క్లిక్ చేస్తే మీకు ఈ అమౌంట్ వస్తుంది. బట్ దీంట్లో ఉన్న ఇష్యూ ఏంటి, ఆల్రెడీ బిహాన్స్ లో మీకు అకౌంట్ ఉండాలి. సో ఇది 3 to 2 days ప్రాసెస్ అవుతుంది. బిహాన్స్ అకౌంట్ మెయింటెనెన్స్ అనేది సపరేట్ ఉంటుంది. సో మీరు ఎగ్జిస్టింగ్ ట్రేడింగ్ ఏదైనా చేస్తుంటే మీరు దీన్ని యూజ్ చేసి అమౌంట్ అనేది ఏం చేయొచ్చు. లేదంటే నేను ఇటువంటి రికమెండేషన్ చేయను, ఎందుకంటే ఇక్కడ యావరేజ్ గా 2 minutes అని చూపించిన మీకు అంత ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి 3 days పడుతుంది. సో వీళ్ళు ఇచ్చే అమౌంట్ అనేది వర్త్ కాదు. సో ఇటువంటి దానిని మీరు చూజ్ చేసుకోవచ్చు. మీరు చూజ్ చేసుకోవాల్సింది మీకు ఎంత టైం పడుతుంది, వాళ్ళు ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారంటే 3 minutes. అతను మెన్షన్ వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ గోల్ అనేది. క్లిక్ ది బటన్ 2 times. క్విజ్ 5 questions ఉంటాయి, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పారు. సో వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ గోల్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు డీటెయిల్స్, టాస్క్ డీటెయిల్స్, క్యాంపెయిన్ ఐడింగ్, ఎప్పుడు క్యాంపెయిన్ క్రియేట్ చేస్తారు, ఈ క్యాంపెయిన్ ఎన్ని రోజులకు ఒకసారి మీరు సబ్మిట్ చేయొచ్చు, 7 days కి ఒకసారి సబ్మిట్ చేయొచ్చు, రేట్ ఎంత అమౌంట్ అనేది పే చేస్తున్నారు అనేది. సో $0.029 ని మనం INR లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ₹2 అనేది పే చేస్తున్నారు. సో దీన్ని కంప్లీట్ చేయడానికి 2 minutes పడుతుంది. సో దీన్ని కంప్లీట్ చేసే ముందర మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే మీకు ఈ వర్క్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంటే ఈ యొక్క లింక్ క్రియేట్ చేసేసి మీరు నేమ్, జెండర్ ఈ ఫిల్ అవుట్ చేసి సర్వే అనేది క్రియేట్ చేయాలి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా చదవండి. మీకు ఏదైనా అర్థం కాకుంటే మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేయొచ్చు. గూగుల్ ట్రాన్స్లేటర్ కి వెళ్ళిపోయి గూగుల్ ట్రాన్స్లేట్ మీకు అక్కడ మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ US పర్సన్స్ అయితే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా మీకు అర్థం కావాలంటే ఏమైనా వర్డ్స్ ఉందుకు మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ కి వెళ్ళిపోయి గూగుల్ ట్రాన్స్లేటర్ లో తెలుగు అని క్లిక్ చేశారంటే మీకు క్లియర్ గా వస్తుంది ఏంటి ఏమి క్లిక్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలనేది. సో ఈ విధంగా మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ క్యాంపెయిన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్, సో వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఈ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయాలి. వన్స్ మీరు అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు
వీళ్ళకి ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సింది వస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే వర్క్ స్టార్ట్ చేస్తారు, అమౌంట్ డిపాజిట్ అవుతుంది, వాళ్ళకి వర్క్ కంప్లీట్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి ఈ యొక్క వర్క్ ఇచ్చిన వాళ్ళకి ఏదో ప్రూఫ్ ఉండాలి కదా. ఆ ప్రూఫ్ అనేది వాళ్ళు అడిగేది ఆఫర్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత, ఫీజు కంప్లీట్ చేసిన తర్వాత ఆఫర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ యొక్క ఆఫర్ పేజ్ యొక్క స్క్రీన్ షాట్ మనం సబ్మిట్ చేస్తే వాళ్ళకు ప్రూఫ్ కింద వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో క్లిక్ చేసానంటే మనకు ఇక్కడ టాస్క్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిక్వెస్ట్ నాట్ కంప్లీటెడ్ అంటే ఇక్కడ టాస్కింగ్ ఇష్యూ ఏదో ఉంది. సో ఇట్లా మీరు టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని క్యాంపెయిన్స్ అనేది వర్క్ అవ్వకపోవడం ఉంటుంది. వర్క్ అవ్వలేదంటే మీరు రిపోర్ట్ చేయొచ్చు, లింక్ అనేది బ్రేక్ అయింది, నాట్ వర్కింగ్ లింక్. సో ఇట్లా మీరు పెట్టిన టైం కి మీరు సబ్మిట్ చేయొచ్చు. సో మీరు ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ టాస్క్ లోకి వెళ్ళేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ టైం బాక్స్ ఫేస్బుక్ పేజ్ అనేది మీరు లైక్ చేయాలి, దానికి 0.1 రూపీ అనేది వస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ ఒక సర్వే కంప్లీట్ చేయాలి, వాళ్ళు ఇచ్చేది ఇక్కడ 0.3 సెంట్స్ 30 రూపీస్ ఇస్తున్నారు. సో దానికి అమౌంట్ ఎంత, టైం ఎంత స్పెండ్ అవుతుంది అంటే 16 మినిట్స్ టైం. మీరు స్టార్ట్ అని క్లిక్ చేశారంటే ఈ పర్టికులర్ సర్వే వెబ్సైట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి, ఎక్కడి నుంచి. సో ఆంధ్రప్రదేశ్ అనేది నా డీటెయిల్ ఈ సర్వేలో మెన్షన్ చేస్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేసి డిస్ట్రిక్ట్ అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్. సో ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ అని తీసుకున్నా. సో ఇక్కడ మన సోషల్ గ్రేడ్ అనేది అడుగుతున్నారు, మిడిల్ క్లాస్, ఇంటర్మీడియట్, మేనేజర్. సో ఇక్కడ మీరు క్లియర్ గా అప్ టు ఎగ్జాక్ట్ కాకుండా అప్ టు అయినా ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇవ్వచ్చు. సో దీంట్లో ఉన్న ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే మీకు వచ్చిన క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. మీరు ర్యాండమ్ గా ఏదైనా సెలెక్ట్ చేశారంటే నెక్స్ట్ ప్రీవియస్ ఏం పెట్టారో మీకు తెలియదు. సో అక్కడ మీరు వేరేది ఆన్సర్ చేశారంటే మీరు ఇచ్చిన సర్వే రాంగ్ డేటా అని అర్థమై అక్కడ కూడా అమౌంట్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక ఆన్సర్ ఇచ్చారంటే ఇక్కడ ఏమిస్తున్నారో అది గుర్తు పెట్టుకుని మళ్ళీ రిపీట్ వచ్చిన క్వశ్చన్ కూడా మీరు మళ్ళీ అదే పెట్టచ్చు. సో అక్కడ మీకు మీ యొక్క టాస్క్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అవుతుంది, రిజెక్ట్ కాకుండా. సో హయ్యర్ లెవెల్ కింద యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ సెలెక్ట్ చేస్తా. సో హౌ మెనీ చిల్డ్రన్. సో మీరు ఏదైనా ఆన్సర్ చెప్పొద్దు అనుకుంటే మీరు చెప్పకుండా ఉండొచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ అని మెన్షన్ చేయొచ్చు. సో దిస్ సర్వే మే ఆస్క్ పర్సనల్ ఐడెంటిఫై ఇన్ఫర్మేషన్ టు బి కంప్లీట్. దీని గురించి మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది అని చెప్తున్నారు. మీరు మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనుకుంటే మీరు దీన్ని సబ్మిట్ చేయొచ్చు, లేదంటే డోంట్ అనేది. మీకు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే అది మీకు ఎటువంటి ఫ్యూచర్ డ్యామేజ్ ఇచ్చేది కాకూడదు. లైక్ కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, బట్ పాస్వర్డ్స్ లేకపోతే ఏమైనా ఒక సోషల్ ఇంజనీరింగ్ అని ఒక ఇష్యూ అనేది ఉంది. దాంట్లో ఏంటంటే డేటా మీ నుంచి కలెక్ట్ చేసి మీరు కంప్లీట్ డేటా బయోడేటా అనేది కలెక్ట్ చేసి దాన్ని మిస్యూజ్ చేయొచ్చు. సో ఏదైనా ఇది డేటా సెన్సిటివ్ అనిపిస్తే అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. సో ఇక్కడ ద సర్వే విల్ ఆస్క్ పర్మిషన్ టు ఓపెన్ ది వెబ్ క్యామ్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావాలంటున్నావు. సో ఇక్కడ నువ్వు ఇవ్వచ్చు, వెబ్ క్యామ్ ఉందా లేదా, లేకపోతే ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ వెబ్ క్యామ్ సర్వే అనేది. సో ఇక్కడ పార్టిసిపేట్ చేయదంటే పార్టిసిపేట్ చేయను అని చెప్పొచ్చు. సో నో ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఇన్కమ్ ఎంత అంటే అది. సో దిస్ సర్వే మే ఆస్క్ ఫర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్. సో ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి రెడీ లేదా అని అడిగింది. సో ఇక్కడ రెడీ ఇవ్వడానికి రెడీ అని చెప్పారు. సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు. మీరు ర్యాండమ్ గా ఇస్తున్నారా లేకపోతే పర్ఫెక్ట్ గా క్వశ్చన్ చదివి ఆన్సర్ ఇస్తున్నారా అనేది తెలుసుకోవడానికి రిపీట్ అవుతాయి క్వశ్చన్లు. సో మీరు కంపల్సరీ మీకు అనిపించింది చేయండి. సో ఇక్కడ దిస్ సర్వే మే ఆస్క్ యూ ఫర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఐ వాంట్, సో ఇవ్వాలి అనింది. సో ఐ డోంట్ వాంట్. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ వస్తుంది, వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నారు. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను అని మెన్షన్ చేస్తారు కాబట్టి ఓకే. సో నా సజెషన్ అంటే సర్వేలో మన పర్సనల్ డేటా ఇవ్వాల్సింది ఉంటుంది కాబట్టి ఆ సర్వేస్ కాకుండా ఇట్లా లైక్ చేసేవి ఏమైనా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నవి దానికి మీరు చేయండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క పర్సనల్ డేటా అనేది మిస్ కాదు, మీరు అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు. ఇక్కడ ఫన్నీ వీడియో టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ కమ్మని ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి, జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వడం, ఇట్లా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాకుండా టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వడం, పోస్ట్ కు లైక్ చేయడం. సో ఇటువంటి టాస్క్ ఉంటే దాన్ని ట్రై చేయండి, దాని ద్వారా మీరు అమౌంట్ అనేది ఏం చేయండి. ఇది సెకండ్ మెథడ్. అండ్ థర్డ్ మెథడ్ ఏంటంటే రెఫరల్ మెథడ్. రెఫరల్ మెథడ్ అంటే మీరు మీలాగే ఆన్లైన్ లో అమౌంట్ అనేది ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క సైట్ అనేది రెఫర్ చేయొచ్చు. సైట్ ని రెఫర్ చేయడం ద్వారా మీకు మీ యొక్క రెఫరల్ మీరు అయితే ఎవరికి రెఫర్ చేస్తారో వాళ్ళు $10 సెండ్ చేస్తే దాంట్లో ఉన్న దాని ద్వారా మీకు $1 అనే కమిషన్ వస్తుంది. సో ఈ విధంగా మీరు వర్క్ చేయకుండా వేరే వాళ్ళు వర్క్ చేసినప్పుడు మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కంప్లీట్ గా టైం వర్క్స్ అనేది చిన్న వర్క్స్ అనేది కంప్లీట్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే సర్టెన్ టైమ్ లో లైక్ చేసిన దానికి, అప్లోడ్ చేసిన దానికి ఇట్లాంటి టాస్క్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఎక్స్క్లూడ్ ది టాస్క్ దట్ కంటైన్ దిస్ యాక్షన్. ఇక్కడ మీరు ఏవైతే టాస్క్ ఉన్నాయో దాంట్లో మీరు రిమూవ్ చేయొచ్చు. సో సైన్ అప్ ఫర్ సోషల్ మీడియా అనేది ఇష్యూ లేదు. కేవైసీ సబ్మిట్ అనేది ఇష్యూ. సర్వేస్ ఉంటాయి. సర్వీసెస్ తక్కువ అమౌంట్ ఉండడం, పర్సనల్ డేటా అడిగిన సర్వేస్ ఉంటాయి. సో అటువంటి సర్వేస్ ని కంప్లీట్ చేయకుండా లైక్ అట్లాంటి టాస్క్ వద్దని మీరు మెన్షన్ చేయొచ్చు. కింద మీకు ఆ పర్టికులర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది చేసుకోవచ్చు. సో పర్సనల్ నోట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సైన్ అప్, లైక్, పోస్ట్ షేర్ చేయడం ఇటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేయండి. కానీ సర్వేస్, మీ పర్సనల్ డేటా అడిగే సర్వేస్ లో మటుకు ఎప్పుడు పార్టిసిపేట్ చేయకండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మీకు ఈ వీడియోలో ఇటువంటి వెబ్సైట్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా పార్ట్ టైం వెబ్సైట్స్ అని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇటువంటి వెబ్సైట్స్ ఇంకా ఏమన్నా అంటే దాని గురించి క్లియర్ గా మీకు వీడియో చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా పార్ట్ టైం జాబ్ గురించి సర్చ్ చేస్తారంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిఎస్ంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.